హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఈ మధ్య నేను ఒక చిన్న హోటల్లో తిన్న హై ప్రోటీన్ పాలక్ పెసరట్టు దోశని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో మీకు పక్కా కొలతలతో చూపించబోతున్నాను. పెసరట్టే కదా, ఏముంది, పెసరు బియ్యం నానపెట్టుకుంటే దోశ అయిపోతుంది అనుకుంటారేమో. పక్కా కొలతలతో ప్రిపేర్ చేస్తేనే మీకు ఈ దోశ పర్ఫెక్ట్ టేస్ట్గా వస్తుంది అనమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఈ దోశ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే విధంగా హై ప్రోటీన్ పాలక్ పెసరట్టుని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 3/4 కప్పు పచ్చ పెసలని వేసుకోండి. మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే దీని ప్లేస్లో ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకొని 3/4 కప్పు పెసలను వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసేసుకొని వీటిని నైట్ అంతా కూడా నానపెట్టేసుకోండి. సో నైట్ అంతా కూడా నానపెట్టుకున్న తర్వాత ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా, పెసలు మనకి ఇలా చక్కగా నానిపోవాలి. ఇలా నానితేనే మనకి పెసలు బాగా మెత్తగా గ్రైండ్ అవుతాయి అనమాట. సో ఇలా నైట్ అంతా కూడా నానపెట్టుకున్న ఈ పెసలు బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక పెద్ద కట్ట పాలకూరని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. పాలకూరని మరీ ఎక్కువగా వేసుకున్నా కానీ దోశల పిండి కన్సిస్టెన్సీ అనేది సరిగా రాదనమాట. అందుకని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపించాను, చూసారా, ఒక గుప్పెడు వరకు పాలకూరని ఇలా తుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదేవిధంగా గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీర ఫ్రెష్గా ఉండే చూసి తీసుకోండి, అప్పుడే మీకు దోశ చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని, 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదేవిధంగా 2 పచ్చిమిర్చిని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. మీకు నచ్చితే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. తర్వాత ఇందులోకి వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. నీళ్ళని మాత్రం ఒకేసారి ఎక్కువగా పోసేయొద్దు. ఆల్రెడీ మనకి ఆకుకూరలో నీరు ఉంటుంది కాబట్టి నీళ్ళని ఎక్కువగా వేసేసి గ్రైండ్ చేశారంటే మాత్రం మీకు పిండి బాగా పల్చగా అయిపోతుంది అనమాట. అందుకని చూసుకుంటూ కొంచెం వేసుకుంటూ పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా, ఈ విధంగా బాగా మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి తీసేసుకొని వెంటనే మనం ఈ పిండితో దోశ వేసేసుకోవాలి. ఇక ఇందులో సోడా కానీ లేదంటే పిండిని పులియబెట్టడం కానీ ఇవేమీ ప్రాసెస్లో అవసరం లేదు. నైట్ చక్కగా పడుకోబోయే ముందు ఇలా పెసరు బియ్యాన్ని నానపెట్టేసుకున్నారంటే ఉదయాన్నే చక్కగా ఈ పిండిని గ్రైండ్ చేసేసుకొని మనం హెల్తీగా టేస్టీగా దోశ వేసేసుకోవచ్చు. దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని వేడి చేసుకొని పెనం వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఇలా ప్యాన్ని క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఈ విధంగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మీకు దోశ క్రిస్పీగా కావాలి అంటే బాగా పలచగా వేసుకోండి. అదే కొంచెం మెత్తగా కావాలంటే కొంచెం లైట్గా మందంగా వేసుకోవచ్చు. సో ఇలా దోశ వేసుకున్న తర్వాత దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా లైట్గా ప్రెస్ చేశారంటే చక్కగా మనకి దోశకి అతుక్కుపోతాయి అన్నమాట. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు రెండో వైపు కూడా దోశని ఇలా చక్కగా కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా, మంచి కలర్లో ఎంత బాగా వచ్చిందో. పిల్లలు అయితే చూడగానే చాలా ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో వాళ్ళు. చాలా టేస్టీగా కూడా ఉంది. సో తప్పకుండా మీరు కూడా హోటల్లో ప్రిపేర్ చేసే విధంగా ఈ హై ప్రోటీన్ పాలక్ పెసరట్ని ట్రై చేసి చూడండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పాలక్ పెసరట్ని చక్కగా అల్లం చట్నీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఈ అల్లం చట్నీ రెసిపీని పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ చట్నీ లింక్ను కూడా ఇస్తాను, వెంటనే ట్రై చేసేయండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.